श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशीतभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूल दिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे నమస్తే. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత మనం మార్గశీర్ష వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మార్గశిర వైశిష్ట్యంలో మనం ఆచరించాల్సినటువంటి కొన్ని విధి విధానాలు తెలుసుకుంటూ మనం భగవంతునికి సంబంధించిన కొన్ని కథలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాల్టి రోజున మార్గశిర మాసంలో మనం ఆచరించేటువంటి విధి విధానాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకసారి పూర్వం అయినటువంటి విషయాలు గుర్తు చేసుకొని మళ్ళీ యథాప్రకారంగా ఇవాల్టి భాగంలోకి ప్రవేశిద్దాం. ఉదయాన్నే లేవడం, లేచిన వెంటనే ఆచార్య ధ్యానం చేయడం, తదనంతరం సహస్రనామాన్ని పఠించడం, తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానమాచరించడం. ఆ స్నానంలో కూడాను సప్తవిధ స్నానాలు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. దానిలో స్నానం చేసేటువంటి సందర్భంలో మనం గంగా ఆవాహనం చేసుకుని ఆ ఆవాహన ఎలా చేసుకోవాలో, ఎలా భావన చేయాలో మనం చెప్పుకున్నాం. అది చేసుకున్నటువంటి తర్వాత మనం ఆ నీటితో స్నానమాచరించి తరువాత ఊర్ధ్వపుండ్రాలను ధరించి, అంటే ఎవరి ఉచితమైనటువంటి పుండ్రాలు ఉంటాయో దానిని వారు ధరించి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తరువాత భగవంతుడి సమీపానికి వచ్చి ఆరాధన చెయ్యాలి అని చెప్పుకున్నాం. ఈ ఆరాధన చేసేటువంటి సందర్భంలో మనం భూతశుద్ధి అనేటువంటి ఒక మానసికమైనటువంటి వ్యాయామ ప్రక్రియ మనకు యోగశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి దానిని చేసి తర్వాత పూజ చేయాలి. ఆ పూజ చేసేటువంటి సందర్భంలో భగవంతుడికి ఎలా మనం అభిషేకం చేయాలి, ఆ అభిషేకం చేసేటువంటి సందర్భంలో శంఖ ధ్యానం ఎలా చేయాలి, అది చేసినటువంటి తర్వాత భగవంతుడిని ఎలా అలంకరించాలి, అలంకరించినటువంటి తర్వాత ఏ ఏ పుష్పాలు భగవంతుడికి నివేదించాలి, ఏ పుష్పాన్ని నివేదిస్తే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. తరువాత తులసి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి తులసి అనేటువంటి దానిని భగవంతుడికి సమర్పిస్తే వచ్చేటువంటి ఫలితాలు చెప్పుకున్నా. మనము ధరించేటువంటి మాలికలు, మనం ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి అని చెప్పుకునేటువంటి సందర్భంలో తులసి మాల ధరించడం చాలా శ్రేయస్కరమైనటువంటిది అని చెప్పుకున్నాము. తరువాత ఆ భగవంతుడికి మనం సమర్పించేటువంటి తులసినే కాక ఇక ధూప దీపాల విషయం కూడా చెప్పుకున్నాం. భగవంతుడికి ధూపాన్ని సమర్పిస్తే ఏ ఫలితం వస్తుందో, దీపాన్ని సమర్పిస్తే ఏ ఫలితం వస్తుందో, దీపాలు ఎక్కువయ్యే కొద్దీ మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటో మనం చెప్పుకున్నాం. అంటే దీపాన్ని భగవంతుడికి సమర్పించడమే కాదు, దాన్ని చూసినా కూడాను మనకు సప్తవిధ జన్మలు, ఉత్కృష్ట జన్మలు ఏర్పడి తరువాత మనం కైవల్యాన్ని పొందుతాం అని మనకు మార్గశీర్ష మహాత్మ్యం తెలియజేస్తూ ఉంది. ఇది ఇలా అయిన తరువాత భగవంతుడికి ఏ విధంగా నైవేద్యం చెయ్యాలి, ఏ విధమైనటువంటి పదార్థాలు భగవంతుడికి మనం సమర్పించాలి అనే విషయాన్ని కూడా మనకు మార్గశీర్ష పురాణం తెలియజేసింది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటి అంటే చాలా విషయాలు తెలియజేసింది, చాలా పదార్థాలు భగవంతుడికి నివేదన చెయ్యాలి అని.
రకరకాల పదార్థాలు, ఒక పదార్థం కాదు. మార్గశిర మాసంలో భగవంతుడికి మనం ఎన్ని పదార్థాలు నివేదన చేయగలమో అన్ని పదార్థాలు కూడా నివేదన చేయొచ్చు. ఎందుకంటే చాలా పదార్థాలు చెప్పబడ్డాయి అక్కడ. కానీ ఇక్కడ ఆ పదార్థాలను మనం భగవంతుడి ముందు ఉంచేటప్పుడు వాడేటువంటి పాత్రల విషయం కూడా చెప్పబడింది. ఆదౌ హిరణ్మయం పాత్రం తదభావేచ రాజతం తదభావేచ పాలాశం విస్తీర్ణం బహుసుందరం అని మనకు మార్గశీర్ష మాహాత్మ్యం తెలియజేస్తుంది. కాబట్టి భగవంతుడికి నివేదించేటువంటి పాత్రలు అంటే నివేదన చేసి పెట్టేటువంటి పాత్రలు ఏది ఉండాలి అంటే బంగారు పాత్రలు ఉండొచ్చు, లేకపోతే వెండి పాత్రల్లో సమర్పించాలి, లేకపోతే ఇత్తడి పాత్రల్లో సమర్పించాలి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎవరి శక్తికి తగినట్లుగా వారు చేయాలి అనేదే ఇక్కడ మార్గశీర్ష మహాత్మ్యం యొక్క ఉద్దేశమే తప్ప బంగారు పాత్రలోనే చెయ్యాలి అనేది కాదు. వారి వారి విభవానికి తగినట్లుగా అంటే వారికి ఎంత ఐశ్వర్యం ఉంటుందో దానికి తగినట్లుగా శక్తి వంచన లేకుండా పరమాత్మకు సమర్పించాలి అనేదే ఇక్కడ గొప్ప ఉద్దేశం. అదైన తర్వాత అనేక రకాలైనటువంటి పదార్థాలు, మనం ఎన్ని రకాల పదార్థాలు చేయగలమో అన్ని రకాల పదార్థాలు కూడాను భగవంతునికి నివేదన చెయ్యాలి. లేని పక్షంలో మన శక్తికి తగినట్లుగా భగవంతుడికి ఆయా పదార్థాలు నివేదన చెయ్యాలి అని చెప్పారు. దానివల్ల ఏం కలుగుతుంది అంటే మన కామ్యాలు ఈడేరతాయి. మనకి ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీరుతుంది ఈ మార్గశిర మాసంలో. అంటే మార్గశిర మాసం అనేటువంటిది అత్యంత ప్రీతికరమైనది హరికి అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ మాసంలో మనం చేసేటువంటి ఆ ఏదైతే పదార్థం ఉన్నదో, ఏదైతే సేవ ఉన్నదో అది సాక్షాత్తు భగవానుడు వచ్చి స్వీకరిస్తాడు అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇలా అయిన తర్వాత భగవంతుడికి సమాపన ఎలా చేయాలి అంటే పూజంతా అయిపోతుంది, నివేదన అయిపోతుంది, తర్వాత ఎలా దాన్ని సమాపనం చేయాలి, ఎలా ముగించాలి అనేటువంటి దానిని కూడా మనకు తెలియజేస్తోంది ఈ పురాణం. సమాపన క్రమంలో తాంబూలాన్ని సమర్పించాలి ముందుగా, తర్వాత పుష్పాన్ని సమర్పించాలి, తర్వాత ఆ భగవంతుడికి అద్దాన్ని చూపించాలి, అంటే ఆయన యొక్క సౌందర్యాన్ని ఆయనకి చూపించాలి. కర్పూర నీరాజనం ఇక్కడి నుంచి కూడా వారి శక్తికి తగినట్లుగా అని మార్గశీర్ష పురాణం తెలియజేస్తుంది. వారికి శక్తికి తగినట్టుగా కర్పూర నీరాజనము, భగవంతుడికి అనేక విధాలైనటువంటి అలంకార సామగ్రి, మకుటాది భూషణాలన్నీ కూడా సమర్పించవచ్చు, ఛత్ర చామరాదులు సమర్పించవచ్చు. ఇలా చేస్తే భగవంతుడు ప్రీతి అవుతాడు. ఆ చేసేటువంటి సందర్భంలో మనం చేసేటువంటి ఆ సేవలకు భగవంతుడు ప్రీతి అయినట్లుగా మనం భావించాలి అని చెప్తోంది. అంటే ఆ భగవంతుని చూసినప్పుడు ఈయన మనం చేసేటువంటి సేవలకు సంతృప్తి పడుతూ ఉన్నాడు అనేటువంటి భావన కూడా మన మనస్సులో మెదలాలి. అలా పరమాత్మ ధ్యానాన్ని చేసి భగవంతుణ్ణి 108 నామాలతో స్తోత్రం చేసి తర్వాత అనేక రకాల స్తోత్రాలు చేయాలి భగవంతుడి ముందు. అంటే ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను భగవంతుడి ముందు మనం పఠించవచ్చు. అలా పఠించినటువంటి తర్వాత మనం జపం చేయాలి, భగవంతుడికి సంబంధించినటువంటి నామజపం. అది ఏ మాలలతో చెయ్యాలి అనే విషయాన్ని మనకు శాస్త్రం తెలియజేస్తోంది కదా. శంఖరౌప్యమయీమాల కాంచనీచ విశేషతః పద్మాక్షైశ్చైవ శుభగైః విద్రుమైర్మణిమౌక్తికైః రచితేంద్రాక్షమాల తథైవాంగులి పర్వభిః పుత్రజీవమయీమాల శస్తావై జపకర్మణి అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే మనం జపం చెయ్యాలి అంటే ఏ మాల పడితే ఆ మాల వాడకూడదు, దానికి శంఖమాలన్నా వాడచ్చు, అంటే శంఖాలతో ఉండేటువంటి మాల వాడచ్చు, లేకపోతే రజతంతో చేసినటువంటి పూసలతో చేసినటువంటి మాల మనం వాడచ్చు, లేకపోతే బంగారంతో చేసినటువంటి కాంచనమాల మనం వాడచ్చు ఆ జప సందర్భంలో, లేకపోతే పద్మాక్షకైశ్చైవ అంటే మన తామర పూసలమాల కూడా మనం వాడచ్చు, లేకపోతే పగడాలతో చేసినటువంటి మాల మనం వాడచ్చు, విద్రుమైర్మణిమౌక్తికైః మణులతో చేసినటువంటి మాల వాడచ్చు, లేదా ముత్యాలతో చేసిన మాలైనా వాడచ్చు, ఇంకా ఇంద్రాక్షమాల అని పద్మంలోనే ఉండేటువంటి ఒకానొక విశేషమది, ఆ మాలన్నా వాడచ్చు, లేదా అంగులి పర్వభిః ఈ వేళ్లతో అన్నా కూడాను లెక్క పెట్టవచ్చు. అంతేకాక పుత్రజీవమయీ మాల అని అది కూడా పద్మంలో ఉండేటువంటి ఒకానొక
విశేషము, పద్మమాలల్లో ఉండేటువంటి విశేషము, ఆ మాలైనా వాడచ్చు. ఇవన్నీ కూడా మనం జప సందర్భంలో వాడడానికి చాలా విశేషమైనటువంటి మాలికలు అని చెబుతూ, ఆ మాలలతోనే జపం చెయ్యాలి అని చెబుతూ, ఇక జపం ఎలా చేయాలి మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ జపమాల పట్టుకుని మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు, ఇక్కడ పూస తిరిగిపోతూ ఉంటుంది. అలా చేయకూడదు అని చెబుతూ అంటారు కదా. నచక్రమన్ నచహసన్ న పార్శ్వం అవలోకయన్ న పదమాక్రమ్య కరప్రాప్త శిరస్తథ. ఏం చెబుతోంది అంటే, నచక్రమన్ నడుస్తూ మనం జపం చేయకూడదు, నా హసన్ నవ్వుతూ మనం జపం చేయకూడదు, నా పార్శ్వం అవలోకయన్ ఇటు అటు దిక్కులు చూస్తూ జపం చేయకూడదు, నా పదమాక్రమ్య అంటే కాలు మీద కాలు వేసుకుని జపం చేయకూడదు, కరప్రాప్త శిరస్తథ కొంతమంది తల మీద చేయబెట్టుకుని ఇట్లా పెట్టుకుని జపం చేస్తూ ఉంటారు, అలా కూడా చేయకూడదు. నోత్తిష్టన్ మన్మనుం విద్వాన్ నజపేత్ వ్యగ్రమానస జపకాలే నభాషేత వ్రతహోమార్చనాదిషు. ఆ సమయంలో నించోకూడదు. అంతేకాకుండా విద్వాన్ నజపేద్ వ్యగ్రమానస మనస్సు పూర్తిగా నాయందే లగ్నం చెయ్యాలి. జపకాలే నభాషేత జపం చేసేటువంటి సందర్భంలో మాట్లాడకూడదు. వ్రత హోమ అర్చనాదిషు వ్రత సందర్భంలో కానీ, హోమం చేసేటువంటి సందర్భంలో కానీ, లేకపోతే భగవంతుడికి అర్చన చేసేటువంటి సందర్భంలో కానీ మనం ఏ మాటలు కూడా మాట్లాడకూడదు అని చెబుతోంది. గృహేష్వేకం గుణం జప్యం గోష్ఠే దశగుణం భవేత్. మరి ఈ జపం ఎక్కడ చేస్తే సిద్ధిస్తుంది? జపానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయండి. వాచిక స్వేకమేవ స్యాత్ ఉపాంశు శతముచ్యతే సహస్రం మానసే ప్రోక్తం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. వాచిక ఏకమేవ స్యాత్. మనం జపం చేసేటువంటి సందర్భంలో గనక మంత్రాన్ని ఉచ్చారణ పెద్దగా బిగ్గరగా చేస్తే గనక మనం ఎన్నిసార్లు అయితే జపం చేస్తామో అంత ఫలితమే వస్తుంది. అంటే ఒకసారి గనక ఆ మంత్రాన్ని మనం చెబితే ఒక ఫలితమే వస్తుంది. అదే వాచిక స్వేకమేవ స్యాత్ ఉపాంశు శతముచ్యతే. శబ్దాన్ని బయటికి రానివ్వకుండా మనం నోటిలోనే పెదాలు కలుపుతూ కొంతమంది జపం చేస్తారు. అంటే బయటికి శబ్దం రాదు, కానీ పెదాలు మాత్రం కదులుతూ ఉంటాయి. అలా గనక జపం చేస్తే ఉపాంశు శతముచ్యతే. అంటే అలా ఒక్కసారి గనక మనం జపం చేస్తే అది 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుందట. అంటే శబ్దాన్ని బయటికి మనం విడిచిపెట్టకూడదు. సహస్రం మానసే ప్రోక్తం. అసలు మనం ఈ పెదాలు కూడా కదపనివ్వకుండా మంత్రాన్ని లోపల మాత్రమే మననం చేస్తూ జపం చేస్తే సహస్రం మానసే ప్రోక్తం. అది సహస్రగుణితంగా అంటే 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం మాట్లాడకూడదు, మనం బిగ్గరగా నవ్వకూడదు, మనం ఇక వేరే వేరే పనులలో మన మనస్సుని లగ్నం చేయకూడదు అని చెబుతూ జపకాలే నభాషేత వ్రత హోమ అర్చనాదిషు అని చెప్పినట్లుగా జపం చేసేటువంటి సందర్భంలో మనం ఈ విధంగా మన నియమాన్ని మనం పాటించాలి అని చెబుతూ, ఆ జపం ఎక్కడ చేస్తే ఫలితాన్ని ఇస్తుంది, ఎక్కడెక్కడ ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా మనం పురాణం తెలియజేస్తుంది. గృహేషు ఏకగుణం జప్యం. ఇంటిలో గనక మనం జపం చేస్తే ఒక ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం 100 సార్లు కానీ 1000 సార్లు కానీ జపం చేస్తే ఎంతైతే జపం చేశామో అంత ఫలితాన్ని మనకు ఇంటిలో ఉంటే ఇస్తుంది. గోష్ఠే దశగుణం భవేత్. అదే కనుక గోశాలలోకి వెళ్ళి అక్కడ కనుక మనం జపం చేసినట్లయితే దశగుణం భవేత్, 10 రెట్లు మనకు ఫలితాన్ని ఇస్తుంది. నదీ తీరే శతం విద్యాత్. నదీ తీర ప్రాంతాలలో కనుక మనం ఇలా జపం చేస్తే అది 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అగ్న్యాగారే దశాధికం. అదే అగ్నిశాలలు కొంతమంది హోమం చేస్తూ ఉంటారు కదా, అక్కడ కనుక ఉండి మనం ఈ జపాన్ని చేసినట్లయితే ఈ నదీ తీరానికి చేసినటువంటి దానికి 10 రెట్లు దశాధికం మనకు ఫలితాన్ని ఇస్తుంది. తీర్థాదిషు సహస్రం స్యాత్. ఇక పుణ్యక్షేత్రాలలో కనుక మనం ఆ జపం చేసినట్లయితే సహస్ర సంఖ్యలో మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. అనంతం మమ సన్నిధౌ. అదే కనుక నా సన్నిధిలో ఆ జపం చేసినట్లయితే మమ సన్నిధౌ అది 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అనంతం అంటే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ ఏవం కృత్వా సహోమాసే యః కుర్యాచ్చ ప్రదక్షిణం. ఇక ఈ విధంగా జపం ఏ విధంగా చేయాలో, ఎక్కడెక్కడ చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో
ఏ విధంగా జపం చేయాలో, ఏ విధంగా జపం చేస్తే మనకు ఎంత ఫలితాన్ని ఇస్తుందో చెబుతూ, మనం గనక సహస్రనామాన్ని చెబుతూ భగవంతుడికి ప్రదక్షిణ చేస్తే ఏం ఫలితం వస్తుంది. సహజంగా అందరికీ చాలా అనుమానాలు ఉంటాయండి లోకల్లో. మనం నమస్కారం ఎందుకు పెట్టాలి, మనం ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి, మనం ధూపం ఎందుకు ఇవ్వాలి, మనం దీపం ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఏమొస్తుంది. అసలు వాస్తవానికి మనం చేసేటువంటిదే భగవద్ అనుగ్రహం కోసం, అదే మనకు ఫలితం. భగవంతుడు మనకు శరీరాలనిచ్చి విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అని శాస్త్రం చెబుతుంది. లోకల్లో ఎంతోమంది వికలాంగులు ఉన్నారు. అలా మనం పుట్టలేదే, మనకు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చాడు పరమాత్మ. బుద్ధి సక్రమంగా ఇచ్చాడు. బుద్ధి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, లింగం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఏమీ లేకుండా పరమాత్మ ఎలాంటి అవలక్షణాలు లేకుండా మంచి కుటుంబంలో, మంచి చోట, మంచి అవయవాలు ఉండేట్టు మనకు జన్మని ఇచ్చాడు అంటేనే ఒక వరం. వరాన్ని తీసుకున్నటువంటి వాడు ఆ కృతజ్ఞతని ప్రకటించుకోవడం కోసమే చేసేటువంటిది ఈ ఆరాధన. ఆ ఆరాధనకి కూడా ఫలితాన్ని ఆశిస్తాం మనం. అంటే వడ్డీకి చక్రవడ్డీ, చక్రవడ్డీకి చక్రవడ్డీ ఆశించేటువంటి మనస్తత్వాలు మనది కాబట్టి పరమాత్మ దానికి కూడా ఫలితాన్ని ఇస్తాను అంటాడు. కాబట్టి ఆయన అంత గొప్పవాడు కాబట్టే నువ్వు ధూపాన్ని ఇస్తే ఈ ఫలితాన్ని ఇస్తాను, దీపాన్ని ఇస్తే ఈ ఫలితాన్ని ఇస్తాను, జపం చేస్తే ఈ ఫలితాన్ని ఇస్తాను, హోమం చేస్తే ఈ ఫలితాన్ని ఇస్తాను అని చెప్పి వాస్తవానికి మనకిచ్చిన దానికి ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. తండ్రి ఏ విధంగా అయితే పాకెట్ మనీ అడిగినప్పుడు 100కి 200 అలా ఇస్తూ ఉంటాడో, ఫోన్లే వాడిని ఉత్సాహపెడదాం, ఇంకా బాగా చదువుకుంటాడు, ఇంకా బాగా చదువుకుంటాడని ఆలోచిస్తాడో, అదేవిధంగా పరమాత్మ ఇచ్చిన జన్మే గొప్ప జన్మ మనది, మానవ జన్మ. ఎన్నో రకాల వేల కోట్ల జన్మలు ఉన్నాయి. అలాంటి మృగాలలో జన్మించకుండా మనం జన్మించాం. మనుషులంలాగా చక్కగా మాట్లాడగలం, మన భావాన్ని వ్యక్తపరచగలం, మన దుఃఖాన్ని ప్రకటించగలం. ఇంత అద్భుతమైనటువంటి జన్మ ఇచ్చాడు మనకి. లోకంలో ఉండేటువంటి సమస్త పదార్థాలు మన అందుబాటులో ఉండేట్టు చేశాడు. దేన్ని ఎలా సాధించుకోవాలో అనేటువంటి తెలివిని ఇచ్చాడు. ఇదంతా ఇచ్చాడు. అయినా మనం ఇంకా ఏదో కావాలి అని ఆశిస్తాం కదా. కాబట్టి దానికి కూడా ఆయన ఇస్తాడు అని చెబుతూ, మరి ఈ మాసంలో, ఈ మార్గశీర్ష మాసంలో గనక ఎవరైతే సహస్రనామాన్ని జపం చేస్తూ సప్తద్వీపవతి పుణ్యం లభతే సపదే పదే, ఎవరైతే సహస్రనామాన్ని పఠనం చేస్తూ ప్రదక్షిణం చేస్తాడో, ఆ ప్రదక్షిణం చేసేటువంటి సందర్భంలో ఒక్కొక్క అడుగుకి పదే పదే, ఒక్కొక్క అడుగుకి కూడాను సప్తద్వీపావృతమైనటువంటి భూమిని ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితాన్ని ఇస్తాట. మనకు జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే అని మనం సంకల్పంలో చెప్తాం. కేవలం మనది జంబూద్వీపం, తర్వాత ప్లక్షద్వీపం, ఇట్లా ఉంటుంది భూమి. కాబట్టి ఈ భూమి ప్రదక్షిణం చేయడమే కాదు, సప్తద్వీపావృతమైనటువంటి భూమిని ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక్క అడుగుకి వస్తుంది. పదే పదే పఠన్నామ సహస్రంతు అథవా నామ కేవలం, సహస్రనామం వచ్చిందనుకోండి, సహస్రనామాల్ని చెప్పుకుంటూ ప్రదక్షిణం చేస్తే ఈ ఫలితం వస్తుంది. లేదా ఒక్క నామమే వచ్చు, ఆ ఒక్క నామాన్నే పఠనం చేస్తూ చేస్తే ఫలితం వస్తుంది. మనకు అనుమానం వస్తుంది వెంటనే, అదేమిటండి నేను ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఇంత ఫలితం వస్తుందన్నారు కదా, నాకు ఆ ఫలితం కనిపించట్లేదు. మనం చేసిన పాపం అంతుంటే పోవాలి కదా. బ్యాంకులో మనకు డబ్బులు ఎంత ఉన్నాయో అంతే వస్తాయి, అంతే. కానీ ఏటీఎం కార్డు చేతిలో ఉంది కదా అని చెప్పి ఏటీఎంకి వెళ్ళి మనం 1 కోటి రూపాయలు కొడితే వస్తుందా? రాదు కదా. దానికి ఇచ్చే కెపాసిటీ లేదు, మన అకౌంట్లో కూడా అంత ఉండదు. ఎంత ఉందో అంతే వస్తుంది కదా. అంటే ఒక్కొక్క పదానికి కూడాను 7 ద్వీపాలతో ఆవృతమైనటువంటి భూమిని ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వచ్చినా కరగనటువంటి పాపం నీ దగ్గర ఉంది కాబట్టి అది పోగొట్టుకోవాలి ముందు మనం. కాబట్టి ఒక్కొక్క పదానికి కూడాను మనకు ఆ ఫలితం వస్తుంది అని చెబుతూ, పఠన్నామ సహస్రంతు అథవా నామ కేవలం అంటే ఎంత సులువుగా చెప్తున్నారో చూడండి. సహస్రనామాన్ని పఠించండి, లేదా ఒక్క నామం వచ్చిందా కేశవ వచ్చిందా కేశవ, నువ్వు నారాయణ వచ్చిందా నారాయణ, ఒక్క నామాన్ని పఠిస్తూ అయినా ఆ ప్రదక్షిణ చెయ్యాలి అని చెబుతూ, ఏకా ప్రదక్షిణా భక్త్యా దహేత్ పాపం సదాన్నికం. దీంట్లో కూడాను ఫలితాన్ని చెప్తున్నారు. ఏకా ప్రదక్షిణా భక్త్యా దహేత్ పాపం సదాన్నికం. ఒక్క ప్రదక్షిణం గనక మనం చేసినట్లయితే ఆ ఒక్కరోజు చేసినటువంటి పాపము కూడా పోతుందట. ప్రదక్షిణీకృతాతేన సప్తద్వీపా వసుంధర. ఆ ప్రదక్షిణం వల్ల ఈ
భూమి అంతా ప్రదక్షిణం చేసినటువంటి ఫలితమే రావడం కాకుండా ఆ రోజు చేసినటువంటి పాపం కూడా మనకు పోతుంది అని చెప్తూ దిన సప్తోద్ధవం పాపం మమ తిస్రః ప్రదక్షిణా తత్క్షణాన్ నాశయంత్యేవ పాపం దేహే దశాహ్నికం. ఇట్లా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఎంత పాపం పోతుంది అనేటువంటి విషయాన్ని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఇలా 108 సార్లు గనక మనం ప్రదక్షిణం చేస్తే మనం మన తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితమే కాకుండా ఎన్నో రకాల ఫలితాలు వస్తాయి అని చెప్పి ఆ ప్రదక్షిణానికి ఉండేటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ పురాణంలో. ఇంకా గొప్ప విషయాన్ని చెప్తారు కదా, ఈ విధంగా చేసిన తరువాత అథకిం బహునోక్తేన శృణుహ్యంచ నోసుత దామోదరేతి నామ్నా వై భవేత్ ప్రీతిర్మమాతుల. ఇంకా అంటారు, నాకు నామాలలో ఉండేటువంటి నామాలలో భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి కదా, కేశవ అంటాం, నారాయణ అంటాం, గోవింద అంటాం, ఇట్లా రకరకాల నామాలు ఉన్నాయి కదా. ఈ నామాలలో నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి నామం ఏమిటి అంటే దామోదర అనేటువంటి నామం. ఈ నామం తలచుకుంటేనే యథామే దధిభాండస్య స్ఫోటనం గోకులే కృతం తదా యశోదయా గాఢం బధ్నోధాంనా ఉలూఖలే తతః ప్రభృతి మే నామ ఖ్యాతా దామోదరేతి చ. అంటే సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు, నాకు ఆ దామోదర నామము అంటే ఎంత ఇష్టమో తెలుసా. ఆ దామోదర అనేటువంటి పదాన్ని ఒక్కసారి గనక చెప్పిన వెంటనే నాకు ఒక్కసారి ఆనందం కలుగుతుంది. ఏమిటి? నేను గోకులంలో జన్మించడం, ఎన్నో రకాల అల్లరి పనులు చేయడం, ఆ అల్లరి పనులు చేసినప్పుడు యశోదాదేవి నన్ను కట్టేయడం, ఆ కట్టేసినప్పుడు నేను ఏడవడం, ఆ సందర్భంలో నన్ను పట్టుకోవడం కోసం యశోదాదేవి నన్ను కట్టేయడం, ఇదంతా కూడాను ఒక్కసారి నా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తదా యశోదయాగాఢం భత్నోధాంనా ఉలూఖలే తతః ప్రభృతి మే నామ ఖ్యాతా దామోదరేతి చ. అప్పటి నుంచి నాకు ఆ దామోదర శబ్దం వచ్చింది. నామో దామోదరాయేది జపేద్ యస్సు సమాహితః సూర్యోదయే శుచిర్భూత్వా 300 దినే దినే. ఆ నామం పఠించేటువంటి సందర్భంలో ఏమండి, భగవంతుడికే అంత అనుభవం కలిగినప్పుడు మనకు ఆ అనుభవం కలగాలి కదా, మనం కూడా అనుభవించాలి కదా. అంటే ఎంత సౌశీల్య ప్రకటన చేశాడో. ఈ 14 లోకాలు ఏలేటువంటి పరమాత్మ తాను గోకులంలో జన్మించడమే కాకుండా పూర్తిగా ఏమీ తెలియనటువంటి అజ్ఞానులు ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా మరి అక్కడ తాను జన్మించి వాళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ ఎంగిలి తింటూ సంతోషంగా ఉండేటువంటి అతను, ఆయన ఆ పరమాత్మ ఎవరికీ చిక్కనటువంటి వాడు యశోదాదేవికి చిక్కాడు. ఎలా చిక్కాడు అంటే, తాను అల్లరి చేస్తూ ఒకానొక సందర్భంలో యశోదాదేవి దగ్గర పాలు తాగడానికి వెళ్ళాడు. ఆమె పొయ్యి మీద పాలు పెట్టి కృష్ణుడికి పాలు ఇస్తూ ఉన్నది. ఈ లోపల పాలు పొంగింది. పాలు ఇచ్చేటువంటి కృష్ణుడిని తీసి పక్కన పెట్టి తానేం చేసిందయ్యా అంటే, ఆ పాలు దింపడం కోసం అయ్యో పాలు పొంగిపోతుంది, పాలు దింపాలి అని బయలుదేరి వెళితే ఈ లోపల తాను చిలకడం కోసం సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఆ వెన్న ఉండేటువంటి ఆ పాత్రని, మట్టి పాత్రని కోపంతో పగలగొట్టాడు కృష్ణుడు. పగలగొట్టేసి అక్కడ ఉండేటువంటి ఆ మేగడంతా తాను తినేసి నటిస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంకో ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక రోలు ఉంటే దాన్ని బోర్లించి వేసుకుని ఆ రోటి మీద తాను ఎక్కి అక్కడ ఉండేటువంటి వెన్న ఉండేటువంటి ఒక ఉట్టి మీద ఉండేటువంటి వెన్నను పగలగొట్టి తాను తింటూ ఆ వెన్నను ఒక కోతికిస్తూ ఉన్నట్ట. యశోదాదేవి అక్కడి నుంచి ఆ పాలు దించి వచ్చేటువంటి సందర్భంలోనే ఇదంతా జరిగిపోతూ ఉంది. ఆమె అక్కడ పాలు దించి వచ్చింది. వచ్చి చూస్తే ఇక్కడంతా పాపం తాను తరచడం కోసం ఉంచుకున్నటువంటి ఆ మీగడ పాత్ర కాస్త పగిలిపోయింది, మీగడ లేదు. నవ్వుకుంటూ ఉంది ఆవిడ. ఒక్కగానొక్క పిల్లవాడు, పుట్టక చాలా రోజులకు పుట్టాడు. ఎవరికైనా అంతే కదండి, చాలా రోజులకు గనక పిల్లలు పుడితే పిల్లల మీద మమకారం చాలా ఎక్కువగా ఉంటుంది. గొడ్రాలు అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసేస్తారు కదా పాపం. లోకమంతా నిందిస్తూ ఉంటుంది, పిల్లలు లేరు ఈవిడికి, గొడ్రాలు అని అంటూ ఉంటే దాన్ని పోగొట్టడం కోసం పుట్టాడు కదా కృష్ణుడు. కాబట్టి యశోదాదేవికి అమితానందం కృష్ణుడంటే. అతను ఏ అల్లరి చేసినా కూడాను భరించగలిగేటువంటి ఓర్పు నేర్పు ఉన్నటువంటి ఆమె. కాబట్టి ఆమె ఎప్పుడైతే ఇలా చేశాడో నవ్వుకుంటూ ఉంది మనస్సులో. తుంటరివాడు నా పిల్లవాడు అని నవ్వుకుంటూ ఉంది. నవ్వుకుంటూ చూస్తే ఇక్కడ కూడా లేడు.
లేకుండా ఎక్కడో పక్కింటికి వెళ్ళాడు, అక్కడ ఉండేటువంటి వెన్నని కాస్త వెన్న పాత్రని పగలగొట్టి తాను ఆ వెన్నను ఆరగిస్తూ పక్కన ఉండేటువంటి కోతికి పెడుతూ ఉంటే కోపం వచ్చింది యశోదాదేవికి. కోపం వాస్తవానికి లోపల లేదండి ఆమెకి, కానీ పైన గంభీరంగా ఉండాలి కదా, లేకపోతే పిల్లవాడు తుంటరివాడైపోతాడు. వెంటనే చేతిలోకి బత్తం తీసుకుంది, పరిగెడుతూ ఉంది. మనస్సులో అనుకుంటోంది కదా, వీడి అల్లరి చేష్టలు చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది, కానీ ఏమైపోతాడో అనేటువంటి భయం. లోకల్లో పిల్లలను చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది. అందుకనే కృష్ణావతారం అంటే అందరికీ కూడా చాలా ఆనందం అండి. మన పిల్లల్లోనే కృష్ణుని చూస్తూ ఉంటాం మనం. అందుకనే మమైకం అయిపోయాడు కృష్ణుడు. పరమాత్మ మానవ రూపాలు ధరించి ఎన్ని అవతారాలు ధరించినా మనకు మనస్సుకు దగ్గరగా ఉండేటువంటి అవతారాలు రెండే, ఒకటి రామావతారం, ఒకటి కృష్ణావతారం. రామావతారం అనేటప్పటికీ ఆయన మర్యాదా పురుషుడు, చక్రవర్తి కుమారుడు, కౌసల్యాదేవి కుమారుడు అయ్యేటప్పటికీ మర్యాదగా ఉండడం, ఇలాంటి సంభవాలు ఉండడం వల్ల పెద్దగా మనకు బాల్యచేష్టితాలు వాల్మీకి మహర్షి కూడా పెద్దగా వర్ణించలా రాముడి దగ్గర. ఎందువల్లంటే అల్లరివాడు కాదు రాముడు, చిన్నపిల్లవాడిగా ఉండి చిన్నపిల్లవాడిగానే ఉన్నాడు తప్ప మరీ మంకు పట్టుబట్టడం, అల్లరి చేయడం ఇట్లాంటిది ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి వర్ణన చేయలా పెద్దగా. వెంటనే పెరిగేశాడు అని వర్ణించాడు తప్ప ఆ వర్ణన అంతా కనిపించదు. కానీ ఆ వ్యాస మహర్షి మాత్రం భాగవతంలో కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి అంటే శైశవం నుంచి చేసినటువంటి అల్లరంతా వర్ణించేటప్పటికీ అదంతా మన పిల్లలలో మనం ఆపాదించుకొని మమైకమైపోయి మన పిల్లలలో దాన్ని చూసుకుంటూ కృష్ణుడే ఇలా అల్లరి చేశాడే అని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. తద్వారానే మనకు ఆ పరమాత్మ మీద అంత ఇష్టం. మరి మనకే అంత ఇష్టం అయితే పరమాత్మే తన కడుపులో పుడితే యశోదాదేవికి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత అమితానందాన్ని ఎలా ప్రకటించుకుంటుంది. కానీ ఒకవైపు భయం, ఏమైపోతాడో ఏమిటో ఈ పిల్లవాడు అని బాధపడుతోందట మనస్సులో. పోతన గారు వర్ణిస్తారు కదా, బాలుడీ తండని భావింతునందున ఏ పెద్దలును నేరరీ క్రమంబు. వీడు పిల్లవాడు అని అనుకుందాం అంటే ఒక్కొక్క సందర్భంలో వీడు చేసేటువంటి పనులు పెద్దవాళ్లకు మించి ఉన్నది. మాట్లాడే మాటలు కానీ చేసేటువంటి పనులు కానీ మనం ఆ భాగవతంలో చూస్తే చమత్కారంగా గోపికలతో మాట్లాడేటువంటి ఆ సరస సంభాషణ చూస్తే ఆ ఒక గోపి దగ్గరికి వెళ్తాట, వెళ్ళి నాకు ఎవరూ లేరయ్యా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాలే అంటాట. ఎంత వయసు వాడికి, చిన్న పిల్లవాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాలే అంటాట. ఈ మాట వాడికి ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఒక్కొక్క సందర్భంలో అతను చేసేటువంటి పనులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అని బాధపడుతోంది. బాలుడీ తండని భావింతునందున ఏ పెద్దలును నేరరీ క్రమంబు. వెరవెరుంగుటకునై వెరపింతునందున కలిగి లేకొక్కడుగాని లేడు. లేదు, వీడిని దండిద్దాము, వీడిని కొడదాము అని అనుకుంటే లేక పుట్టినటువంటి సంతానం కొట్టడానికి చేతులు ఎలా వస్తుందండి? సరే, వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తను తానయై బుద్ధి తప్పకుండు. బాగా బెదిరించి వీడికి మంచి బుద్ధులు నేర్పిద్దాము అని అనుకుంటే ఒక్కొక్క సందర్భంలో అతనికి మించినటువంటి బుద్ధిమంతుడిలా కనిపించడట. చాలా బుద్ధిమంతుడుగా ఒద్దిగా కూర్చుంటాడు. మనం పిల్లల దగ్గర ఎప్పుడూ చూస్తామండి, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఒక్కొక్క సమయంలో అల్లరి చేస్తారు, ఒక్కొక్క సమయంలో ఆనందంగా ఉంటారు, ఒక్కొక్కసారి కేరింతలు కొడతారు. అవన్నీ మనం అనుభవిస్తాం మన పిల్లల దగ్గర. ఇలా చెబుతూ నుండెరుంగక ఇంట నుండెడినందున చొచి చూడనిదొక చోటు లేదు. పోని బుద్ధిమంతుడు అనుకున్నాం కదా, ఇంట్లోనే ఉంటాడు, అలరి చేయకుండా ఉంటాడు అని అనుకుందాం అనుకుంటే గోకులంలో వీడు చూడని చొరని చోటు అనేదే లేదు. ప్రతి చోటికి వెళ్ళిపోతూ ఉన్నాడు వీడు. ఏమి చెయ్యాలి అని బాధపడుతూ తన్ను నెవ్వరైన తలపోయె బారెడి యోజలేదు భీతి ఒకటి లేదు. ఇప్పుడు దొంగతనం చేశాడే అనుకుందాం, ఎవరైనా చూస్తారేమో, చూస్తే ఏదైనా అనుకుంటారేమో అని భయం ఉండాలి కదా, చూస్తే పారిపోయేటువంటి తెలివితేటలు ఉండాలి కదా. తల్లి ఎలా ఆలోచిస్తుందో చూడండి. ప్రబంధంలో కూడా అంటారు, పల్లాయిరవర్గళ్ ఇవ్వూరిల్ పిళ్ళయహళ్దాం తీమహళ్చి. యశోదాదేవి అంటుందట తన కుమారుడితో, ఈ లోకంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారయ్యా, అందరూ అల్లరి పిల్లవాళ్లే.
తీమహల్చి ఎల్లాం ఉన్మేలన్ని పోగాదు. విచిత్రం ఏంటంటే వాళ్ళంతా అల్లరి చేసి నీ మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వా అమాయకుడివి, తప్పించుకోవడం చేత కాదు, అమాయక ప్రాణానివి. అంటే సహజంగా తల్లి మనస్సు అలాగే ఉంటుంది కదా. ఎంత తుంటరివాడైనా తన పిల్లవాడు అల్లరి చేస్తే చాలా బుద్ధిమంతుడు అని అనుకుంటుంది కదా. కాబట్టి యశోదాదేవి కూడా అదే భావన పొందుతోంది. వీడికి దొంగతనం చేస్తే చేశాడు, అక్కడి నుంచి పారిపోవాలి కదా, కనిపించకుండా తప్పించుకోవాలి కదా. లేదు, భయపడతాడా ఎవరైనా ఆరిస్తే, కనీసం నటించాలి కదా, ఆ భయం కూడా వీడికి లేదే అని చెప్పి ఎలమి నూరకుండడు ఎక్కసక్యములాడు పోని ఊరుకోడు. వాళ్ళు అరుస్తూ ఉంటే, కోపంతో అరుస్తూ ఉంటే వీడు ఇంకా వెటకారం చేస్తాడు. అక్కడ ఎగిరి గంతేసి వాడిని ఇంకా వాడికి రచ్చగొడుతూ ఉంటాడు. వీడు ఎక్కసెక్కెలాడు పట్టి శాస్తి చేయుభంగి ఎట్లు. ఇలాంటి తుంటరి పిల్లవాడిని శాస్తి చేయడం ఎలా నియంత్రించాలి అని బాధపడి ఆమె దండిద్దాము అని చెప్పి కర్ర పట్టుకొని వెనకబడుతూ ఉంటే ఆయన పరిగెట్టి స్తంభాదికంబులు తనకు నడ్డంబైన ఇట్టట్టు సనిపట్టని నివాని. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వస్తోందో వెంటనే ఈ కృష్ణ పరమాత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి మొత్తం పెద్ద భవంతి కదా, అక్కడ ఉండేటువంటి స్తంభం అటు దాక్కుంటాట ఇటు దాక్కుంటాడు. అటు పట్టుకోనివ్వకుండా ఇటు పట్టుకోకుండా దాక్కుంటూ ఉన్నాడు. ఈ తప్పు సైరింపుము ఇక దొంగిల బోవనేన నిమున ముట్టు నేర్చువా అని. అమ్మ ఇదొక్కసారమ్మా తప్పు, ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా నేను అని బాధపడుతూ ఉంటాట. కాటుక నెరయంగా కన్నులు నులుముసు వెడలు కన్నిటితో వెగచువా అని. కన్నీళ్లు రాకపోయినా తన కంటికి కాటుక పెడతారు కదా, దానంతా నులుముకుంటూ ఏడ్చేట్టుగా నటించేటువంటి వాడు అని చెబుతూ ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు ఉరుకు చుక్రే గంట చూచువా అని. ఒకవైపు భయం, యశోదాదేవి ఇటు దాక్కుంటాడు అట్టించేస్తుందేమో పట్టుకోవడానికి, ఇటు వస్తుందేమో పట్టుకోవడానికి అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ చిట్ట చివరికి ఆమె పరిగెత్తుకుంటూ అలసిపోయి ఉంటే ఏమి చెయ్యాలో ఆవిడ బాధను చూడలేక తానే వచ్చి చిక్కుపడ్డాట కృష్ణ పరమాత్మ. అలా చిక్కుపడి ఆమె కట్టడం కోసం చేసినటువంటి ఆ ప్రయత్నంలో వర్ణిస్తారు కదా పోతనామాచ్యులు, ఎంత కష్టపడిందో. వడలు చెమటలెరయ ఉత్తరీయముజార వీడియున్న తురములిరులు రాల. అతన్ని ఒక్కసారిగా ఎలాగోలా పట్టుకుంది, ఆయాసపడుతోంది. వడలు చెమట్లు పట్టిపోతూ ఉంది. తన పైట ఉండేటువంటి కాస్త ఆ పైట జారిపోతూ ఉంది. ఆ పరిగెత్తి పట్టుకుంది కదా, ఆ పట్టుకునేటువంటి సందర్భంలో తన తలపైన ఉండేటువంటి ముడి విడిపోయి ఆ ముడిలో ఉండేటువంటి పూలన్నీ కింద జారిపోతూ ఉంటే కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకొని నా తల్లి కరుణ చూచి ఎలాగైనా సరే నేను పట్టుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసింది కదా తల్లి. కృష్ణావతారంలో గొప్ప విషయం ఏమిటి అంటే ఆయన ప్రతిజ్ఞనైనా ఆయన వదిలేసుకుంటాడు, కానీ తన భక్తుడి ప్రతిజ్ఞని ఆయన విడిచిపెట్టనే పడదు. ఎవరైనా అందుకనే అంటాడు కదా, నమే భక్త ప్రణశ్యతి అని నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి అర్జున అని అంటాడు కృష్ణ పరమాత్మ. నువ్వు ప్రతిజ్ఞ చేయకూడదా అంటే ఈ అవతారంలో నా ప్రతిజ్ఞలు చెల్లవు, నేను ప్రతిజ్ఞ చేయకూడదు. ఎవరైతే నా భక్తులు ప్రతిజ్ఞ చేస్తారో దాన్ని మాత్రం నేను నిలుపుతాను అనేటువంటి అవతారం కాబట్టి తన తల్లి యొక్క కష్టాన్ని చూసి ఇంత కష్టపడుతోందే నా తల్లి అని ఆమెకు తాను ఒగ్గి పోతనామాచులు అంటారు కదా, లక్ష్మీదేవికి అందనటువంటి వాడు, శివుడికి అందనటువంటి వాడు, బ్రహ్మకు అందనటువంటి ఒక గొప్ప వరం యశోదాదేవికి కలిగిందే అని చెప్పి కీర్తిస్తాడు ఆ పోతనామాచుడు. కాబట్టి అంతటి గొప్ప అవతారం. అలా ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి తనకు ఎంతో కష్టంతో కట్టివేసింది కదా ఆ త్రాటితో. అది కూడా పట్టకపోతే ఆయన కరుణ వల్లే అది పట్టింది ఆ తాడు కూడా. కట్టబడడం కానీ కొట్టబడడం కానీ మనం చేయాలి అంటే మన వల్ల కాదు. ఆయన అనుకొని నేను కట్టబడాలి, నేను కొట్టబడాలి అని ఆయన అనుకుంటేనే అది జరుగుతుంది. కాబట్టి అలా అనుకున్నాడు కాబట్టి యశోదాదేవికి చిక్కి తాను ఆమెను అనుగ్రహించాడు. అందువల్లే దామ ఉదరహ, తాను కట్టబడ్డాడు కాబట్టి కట్టబడినటువంటి ఉదరం కలిగినటువంటి వాడు అనేటువంటి పేరు కలిగింది. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ కూడా అంటున్నాడు, నాకు ఆ నామం అంటే చాలా ఇష్టం. మనం తన్మయత్వం పొందడం కాదండి, ఆయనే తన్మయత్వాన్ని పొంది అంటున్నాడు కదా. యశోదాదేవి నన్ను కట్టిందయ్యా ఆ సందర్భంలో, అప్పుడు నాకు ఈ దామోదర అనేటువంటి నామం వచ్చింది. ఈ నామాన్ని గనక జపిస్తే, ఎవరైతే 3000 సార్లు రోజు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో తెలుసా అని చెప్పి
ఆ నామ ప్రభావాన్ని తెలుపుతూ ఎలా జపం చేయాలో, ఎన్నిసార్లు జపం చేయాలో, ఎన్నిసార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు ఆ మార్గశీర్ష పురాణం తెలియజేస్తుంది. ఆ విషయాల్ని మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇక ఇవాల్టి రోజున ఆ మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను అక్రూరుడు చేసినటువంటి ఈ స్తుతితో స్తోత్రం చేద్దాం. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుని ఈ విధంగా ప్రార్థించండి. నతోస్మ్యహం త్వాఖిల హేతుభూతం నారాయణం పురుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవిందకోశాత్ బ్రహ్మా విరాసీద్యత ఏష లోకః భూస్తోయమగ్నిః పవనః ఖమాదిః మహానజాదిర్మన ఇంద్రియాణి సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే ఏ హేతవస్తే జగతోంగభూతాః నైతే స్వరూపం విదురాత్మనస్తే యజాదయో నాత్మతయా గృహీతాః అజోనుబద్ధః సగుణైరజాయ గుణాన్ పరం వేద నతే స్వరూపం త్వాం యోగినో యజంత్యద్ధా మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతం చ సాధిదైవం చ సాధనః త్రయ్యా చ విద్యయా కేచిత్ వాం వై వైతానికా ద్విజాః యజంతే వితతైర్యజ్ఞైః నానారూపామరాఖ్యయా ఏకే త్వాఖిల కర్మాణి సన్యస్యోపశమంగతాః జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం అన్యే చ సంస్కృతాత్మానో విధినాభిహితేన చ యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బహ్వాచార్య విభేదేన భగవన్ సముపాసతే సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవమహేశ్వరం ఏప్యన్యదేవతా భక్తా యద్యప్యన్యధియః ప్రభో యథాద్రిప్రభవా నద్యః పర్జన్యాపూరితాః
ప్రభో पर्जन्यापूरिता प्रभो విశంతి సర్వతః సింధుం विशन्ति सर्वतः सिन्धुम् తద్వత్వాంగతయోంతతః तद्वत्त्वां गतयोऽन्ततः సత్వం రజస్తమ ఇతి सत्त्वं रजस्तम इति భవతః ప్రకృతేర్గుణాః भवतः प्रकृतेर्गुणाः తేషు హి ప్రకృతాః ప్రోతా येषु हि प्रकृताः प्रोताः ఆబ్రహ్మస్థావరాదయః ब्रह्मस्तावराधयः తుభ్యన్నమస్తే స్త్వవిషక్తదుష్టయే तुभ्यं नमस्ते स्पुभयं दृष्टये సర్వాత్మనే సర్వధియాంచ సాక్షిణే सर्वात्मने सर्वधियां च साक्षिणे గుణప్రవాహోయమవిద్యయా गुणप्रवाहो यमविद्यया कृतः ప్రవర్తతే దేవ నృతిర్యగాత్మసు प्रवर्तन्ते देवस्मृतिर्यगात्मसु అగ్నిర్ముఖం తేవ నిరంఘ్రిరీక్షణం अग्निर्मुखं देव निरीक्षणम् సూర్యో నభో నాభిరథో దిశశ్రుతి सूर्यो नभो नाभिरतो दिशश्रुतिः యౌఃఖం సురేంద్రాస్తవ బాహవోర్నవాః यौःकं सुरेन्द्रास्तव बाहवोर्नवः కుక్షిర్మరుత్ప్రాణబలం ప్రకల్పితం कुक्षर्मरुत्प्राणबलं प्रकल्पितम् రోమాణి వృక్షౌషధయః శిరోరుహాః रोमाणि वृक्षौषधवः शिरोहुहाः మేఘాః పరస్యాస్థి నఖాని తేంద్రయః मेघा परास्यास्ति नकानि तेद्रयः నిమేషణం రాత్ర్యహనీ ప్రజాపతిః निमेषणं रात्र्यहनि प्रजापतिः మేఢ్రస్తు వృష్టిస్తవ వీర్యమిష్యతే मेढ्रस्तु वृष्टिस्तव वीर्यमिष्यते త్వయ్యవ్యయాత్మన్ పురుషే ప్రకల్పితా त्वय्ययवात्मनं पुरुषे प्रकल्पिता లోకాः సపాలా బహుజీవ సంకులాః लोकाः सफला बहुजीवसङ्कुलाः యథా జలే సంజిహతే జలౌకసోపి यथा जले सञ्जिहते जलोकसो ఉదుంబరే వా మశకా మనోమయే युदुम्बरेव मशका मनोमहे ఇది శ్రీమద్భాగవతే इति श्रीमद्भागवते మహాపురాణే महापुराणे దశమస్కంధే दशमस्कन्धे చత్వారింశేऽధ్యాయే चत्वारिंशेऽध्याये పంచదశ శ్లోకాః पञ्चदश श्लोकाः అక్రూరుడు కృష్ణ పరమాత్మను చూచి ఈ లోకల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నీ భజన చేస్తారు అంటే మనకు అన్నమాచార్యుడు అన్నాడు కదా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెబుతూ తలతురు నిన్ను శైవులు శివుడని విష్ణువని ఇట్లా రకరకాలుగా కీర్తన చేస్తారు అని అన్నట్టుగాని ఆ భావాన్నే ఇక్కడ అంటారు కదా. జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం అని చెబుతూ త్వామేవ అన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం, శివులైనటువంటి వాడు శివుడవని అనేక విధాలుగా నిన్ను కీర్తిస్తారు, నిన్ను పూజిస్తారు అనేటువంటి విషయాన్ని అక్రూరుడు చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రంలో 15 శ్లోకాలు మనం ఇవాటి రోజున అనుసంధానం చేసుకున్నాం. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కలిసి పారాయణ చేసి మంగళకరంగా ముగిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.